హాయ్, అందరికీ నమస్కారం. మధ్యాహ్నం మా లంచ్లోకి అన్నం చాలా స్పెషల్. దీని పేరు చెప్పనా? ఫ్లేవర్డ్ రైస్. ఇందులోకి వేడి వేడిగా టమాటా రసం. నిన్న నైట్ చందుకి రసం పెట్టమంటే దీని నిండా రసం పెట్టారు, టమాటా రసం. ఏంటి సాంబార్ లాగా 2 రోజులకు సరిపడా చేసావా? ఇంత నిండుగా ఎప్పుడు వడవాలి రసం? సాంబార్ అయినా 2 డేస్కి వడుస్తుంది అన్నాను. కానీ ఇప్పుడు చూస్తే సగం రసం అయిపోయింది. మేము మళ్ళీ ఈరోజు లంచ్లోకి పోసుకునేసరికి అది ఇంకా తక్కువ అయిపోయింది. అండ్ ఇది కూడా కర్డ్ రైసే, కానీ ముందు మీకు చూపించాను కదా ఫ్లేవర్డ్ రైస్ అని. దానికి ఇన్స్పిరేషన్ ఇక్కడ నుంచి వచ్చింది. ఇది నైట్ అన్నం మిగిలిపోతే నేను మజ్జిగ వేసి కలిపి పెట్టాను, కానీ చందు నైట్ అన్నం ఏం చేశారంటే సరదాగా వెరైటీగా చేద్దామని అందులో పుదీనా వేసి చేశారంట. జస్ట్ ఊరికే అలా కొన్ని ఆకులు అన్నం వండేటప్పుడు ఏదో కొత్తగా స్పెషల్గా అనిపించింది మాకు. అందుకోసం ఈరోజు లంచ్లోకి రైస్ వండేటప్పుడు ఏం చేశారంటే కొన్ని మెంతాకులు, కొన్ని పుదీనాకులు, కొన్ని కొత్తిమీర ఆకులు అన్నీ వేశారు. ఎంత సింపుల్ విషయం ఇది. దీనికోసం ఏమైనా స్పెషల్ ప్రిపరేషన్ అవసరమా? కానీ తినేటప్పుడు అసలు ఉత్తి అన్నం అలా తినాలనిపించింది. అన్నం వండిన తర్వాత మూత తీసి ఇలా చూస్తే ఆ స్మెల్, ఆకుకూరల స్మెల్, మేబీ ఆ మూడింటి ఆకుల బ్లెండ్ ఫ్లేవర్డ్ రైస్ ఏంటి, అరోమా రైస్ అలా కూడా పేరు పెట్టేసుకోవచ్చు. రసం కూడా నిన్న రాత్రి చేసింది. అయితే ఈరోజు ఆఫ్టర్నూన్ ఎంత చల్లగా ఉందంటే ఇంకా అన్నం వేడిగా ఉన్నా సరే రసం కూడా వేడిగా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఇలా ఈ చల్లని వెదర్కి ఈ రసం చాలు అనిపించింది. తృప్తిగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, టాటా, బాయ్ బాయ్.